హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే ఫ్రైడే కదా, అందులోనూ ధనుర్మాసం అయితే స్టార్ట్ అయిపోయింది. అందుకని ముగ్గు అయితే ఇలా వేసాను. ధనుర్మాసంలో చుక్కల ముగ్గులు పెట్టుకోవద్దు, ఇలాంటి ముగ్గులే వేస్తుంటారు. సో నేను కూడా ధనుర్మాసం మొత్తం ఇలాంటి ముగ్గులే వేస్తుంటాను. నాకున్న చిన్న కొంచెం ప్లేస్లో ఇలా వేసుకున్నాను. పూజ కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది ఈరోజు. సో ఇంట్లో అయితే దేవుడు పెట్టడానికి పువ్వులు లేవు, అందుకని చెప్పి బయట చెట్టు దగ్గర అయితే కోసుకొచ్చి అవే పూలు పెట్టాను. ప్రతి శుక్రవారం కలశం కూడా మారుస్తాను కదా, కలశం కూడా మార్చుకున్నాను. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా అయితే ఆ పెరుగన్నం పెట్టుకున్నాను. కొంచెం బెల్లం ముక్క కూడా నివేదించాను. కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం 4-5 డేస్ నుంచి వెళ్తూ బాగాలేక అస్సలు దేవుడి రూమ్లోకే రాలేదు. బయట నుంచి అమ్మవారిని అయితే మొక్కుకున్నాను, కానీ దేవుడి రూమ్లోకి అయితే వెళ్ళలేదు. ఈరోజు వెళ్ళాను. సో బాగా అనిపించింది పూజ చేస్తుంటే. చూడండి ఎంత బాగా మెరిసిపోతున్నారో దేవుళ్ళు. నా పూజలన్నీ ఇలాగే హడావుడి లేకుండా సింపుల్గా ఉంటాయి. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఈరోజు పూజ చేస్తుంటే మాకు తెలిసిన వాళ్ళు కాశీ నుంచి అయితే ప్రసాదం పంపించారు. చాలా సంతోషం అనిపించింది నాకైతే. సో అలాగే వెళ్ళిపోకుండా నా ఛానల్ నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.